అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట 100 మంది ఉన్న వాడకట్టుకు వార్డు మెంబర్గా కూడా గెలవలేని ఉత్త లీడరమ్మ గద్వాల విజయలక్ష్మి అలా నాయన ముఖం చూసి హైదరాబాద్ మేయర్ను వేసిండు. రాజకీయాల ఆలు ఈలు రాకున్నా మనింటి బిడ్డే అన్నట్టుగా మంచి పదవుల కూసోబెట్టిండు. కానీ ఇయ్యల్లా అమ్మగారు ఏం చేసిపోయిండ్రు, తిన్న కంచంలోనే ఉంచిపోయినట్టు చేసింది. అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెట్టిపోయింది. మరి కారు పార్టీలు ఉండనప్పుడు ఆ పార్టీకేంచి గెలిచిన మేయర్ పదవిల కొనసాగుడెందుకు? నియతిగల్ల మనిషివే అయితే పదవిలకెళ్ళి దిగిపో అని కారు పార్టీ కార్పొరేటర్లంతా కన్నెర్ర చేసిండ్రు. ఇట్లా మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడం గారి ఘనతలు చెప్తే ఒడవై. హైదరాబాద్ లో ఏ సమస్య వచ్చినా కుక్కకు పెరుగు బువ్వ తినిపించుకున్నట్ల బిజీగా ఉంటది గాని ఏదైనా తర్వాతని అంటది. వరదొచ్చినా వానొచ్చినా అమ్మో బురద అని ఇంట్లోనే ఉండేటంత ఉత్తమురాలు. గిసొంటి మేయర్ అమ్మ పవర్ లేని పార్టీలో ఉండా అని కాంగ్రెస్ తీర్థం వచ్చుకున్నది. మా పార్టీలో ఉండనప్పుడు మా సపోర్ట్ తోటి వచ్చిన మేయర్ పదవులు ఎందుకు కూర్చుంటావు? నీతి నియతుంటే ఎంబటే దిగిపో అని ఇలా మీటింగ్ లో నిరసన చేసిండ్రు కారు పార్టీ కార్పొరేటర్లు. మేయర్ చుట్టూ చేరి ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేస్తుంటే మీరెంతన్నా మొత్తుకోర్రి, నేనైతే ఈ కుర్చీని ఇడిచిపెట్టా అన్నట్టే ఉల్టా బీఆర్ఎస్ వాళ్ళ మీదకే కై కునలేసి వెళ్ళిపోయింది. ఏడికి పోయినా మేము ఇడిచిపెట్టమని బయటకు వచ్చి మళ్ళీ నిరసన చేసిండ్రు కార్పొరేటర్లు. మరి అంత రోషమున్న మేయర్ గారు నిజంగానే పదవికి రాజీనామా చేసి ఆమె బలమేందో నిరూపించుకోవాలి కదా. ఎందుకు ఇట్లా పిరికిగా లేచి ఉరికిందని అంటున్నారట అక్కడ ఉన్నోళ్ళు.